సౌందర్యలహరి 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ భగవతి అమ్మ, నీకు సూర్యచంద్రులు స్తనయుగములుగా ఉన్నారు. నీవు ఆనంద భైరవి రూపంలో ఆనంద భైరవుడైన ఈశ్వరుని శరీర భాగంగా ఉన్నావు. మీ ఇద్దరిలోనూ భేదం లేదు. కనుకనే శేషశేహి న్యాయంగా ఒకే నామంతో పిలువబడుతున్నారు. నమశివాయై చ నమశివాయ. భవస్య పత్ని భవాని, సర్వస్య పత్ని సర్వాణి, మృడస్య పత్ని మృడాని. ఈ విధంగా మీ ఇద్దరు ఆనంద భైరవి భైరవులు. వాగర్ధార్వ సంకృప్తో వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శబ్దము అర్థము వేరు కానట్లే పార్వతీ పరమేశ్వరులకు భేదం ఉండదు.